Hi guys, welcome to our YouTube channel Ashwidi Creations. తిరుమలలో రూమ్ అయితే వెకేట్ చేసేసాం. ఇక్కడ నుండి మేమైతే గీతోపదేశ ఉద్యానవనంకి అయితే వెళ్తున్నాం. గీతోపదేశ ఉద్యానవనంకి అయితే వచ్చేసాం. రండి లోపలికి వెళ్ళి చూద్దాం. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా గైస్. ఇక్కడ చూడండి ప్లాంట్స్తో వెల్కమ్ అని ఎలా చేశారో. ఈ ప్లాంట్స్తో క్రియేట్ చేసిన బర్డ్స్ అవి కూడా చాలా బాగున్నాయి కదా. ఇక్కడ నిజంగానే శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేస్తున్నట్టుగా ఉంది. ఎర్లీ మార్నింగే రావడం వల్ల లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ లొకేషన్ బాగుండడం వల్ల పిక్స్ అండ్ వీడియోస్ అయితే చాలా తీసుకున్నాం. నాకైతే ఇక్కడ ఉన్న క్రీపర్స్ ఈ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చింది. మా చెల్లి నేను ఇక్కడైతే ఫుల్గా వీడియోస్ అండ్ పిక్స్ అయితే తీసుకున్నాం. మొత్తం ఉద్యానవనం చూడడం అయితే అయిపోయింది గైస్. మేమైతే బయటికి వెళ్తున్నాం. ఇప్పుడైతే మేము తిరుమల నుండి తిరుపతి బస్సు అయితే ఎక్కాం. సో బస్సు అయితే స్టార్ట్ అవుతుంది గైస్. శ్రీ శ్రీనివాస గోవింద గోవింద. తొందరలోనే పునర్దర్శనం కావాలని ఆ ఏడుకొండల వాడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తిరుపతి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం గాయస్. మా లగేజ్ అయితే క్లాక్ రూమ్లో పెట్టాం. ఇక్కడ నుండి బ్రేక్ఫాస్ట్ చేయడానికి రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాం. బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకుని కాంప్లెక్స్కి వెళ్ళడానికి అయితే ఆటో ఎక్కాం. ఇక్కడ నుండి శ్రీకాళహస్తి వెళ్ళడానికి బస్సు అయితే ఎక్కుతున్నాం గైస్. ఇక్కడైతే మా అన్నయ్య కాటుక కనులే తోడ తోడ సాంగ్ ఎలా చేయాలో స్టెప్స్ అయితే నాకు చెప్తున్నాడు గైస్. ఈ జర్నీ అయితే మాకు చాలా ఫన్నీగా జరిగింది గాయస్. శ్రీకాళహస్తి అయితే రీచ్ అయిపోయాం గాయస్. ఇక్కడ నుండి మేమైతే టెంపుల్కి వెళ్తున్నాం. ఇప్పుడైతే దర్శనానికి వెళ్తున్నాం. మా దర్శనం అయితే కంప్లీట్ అయింది గైస్. చిన్న షాపింగ్ అయితే చేసుకున్నాం. ఇంతకుముందు తిరుమలలో మేము చేసిన షాపింగ్ అయితే వీడియో తీయలేకపోయాం గైస్. ఎందుకంటే ఫోన్స్ అవి రూమ్లో ఉండిపోవడం వల్ల. మా దర్శనం అయితే చాలా బాగా అయింది. ఇక్కడ నుండి తిరుపతి రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాం. స్టేషన్కి ఆపోజిట్లో ఉన్న విష్ణు నివాసంకి అయితే వచ్చి ఫ్రెష్ అయ్యి మేమైతే స్టేషన్కి వెళ్తున్నాం. స్టేషన్లో అయితే ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం. ట్రైన్ అయితే ఎక్కేసాం. విజయవాడలో మేమైతే మిడ్ నైట్ దిగుతాం కదా, సో తొందరగా నిద్రపోయాం. విజయవాడకి దగ్గరలో ఉన్నానని నన్ను నిద్ర లేపేశారు. అయినా సరే నేను బ్యాగ్ మీద పడుకున్నాను గైస్. నైట్ లైట్లో కృష్ణా నది, కాకపోతే వాటర్ అయితే లేవు గైస్. ఫైనల్లీ 2:11కి అయితే విజయవాడ రీచ్ అయిపోయాం గైస్.
మేమైతే స్టేషన్లోనే పెయిడ్ వాష్రూమ్లో అయితే ఫ్రెష్ అయ్యాం. ఇప్పుడైతే మేము కొండ మీదకి వెళ్ళడానికి స్టార్ట్ అవుతున్నాం గాయస్. క్యాబ్ అయితే ఎక్కేసి స్టార్ట్ అయ్యాం గాయస్. కొండ మీదకి అయితే రీచ్ అయిపోయాం. అలాగే దర్శనానికి కూడా వెళ్తున్నాం. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ ముందు విజయవాడ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది గైస్. ఇప్పుడు దర్శనంకి అయితే వెళ్తున్నాం. సక్సెస్ఫుల్లీ కనకదుర్గమ్మ వారి దర్శనం అయితే చాలా బాగా అయింది గైస్. సన్ రైజ్ తర్వాత విజయవాడ అయితే ఎలా ఉంది గైస్, ఇది కూడా చాలా బాగుంది. ఇప్పుడైతే మేము కొండ మీద నుండి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేయడానికి రైల్వే స్టేషన్లో ఉన్న రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాం. బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. మా ట్రైన్ అయితే 2 hours అయితే డిలే అయింది. విజయవాడ నుండి కాకినాడ ట్రైన్ అయితే ఎక్కాం. ఆ బిస్కెట్ ప్యాకెట్ మొత్తం మా అన్నయ్య తీసేసుకున్నాడు. అందుకే మా అన్నయ్య డ్రింక్ తాగేసా వాడి నిద్రపోయాక. రాజమండ్రి అయితే రీచ్ అయిపోయాం. గోదావరి చూడండి ఎంత నిండుగుందో వాటర్తో. ఫైనల్లీ కాకినాడ అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ నుంచి ఆటో ఎక్కి మా ఇంటికి అయితే వెళ్తున్నాం. మా జర్నీ అయితే చాలా హ్యాపీగా జరిగింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thank you for watching this video guys. Bye.